బిల్ కలెక్టర్లకు గృహజ్యోతి కష్టాలు, ఉద్యోగాలకే ఎసరు, వీధుల పాలవుతున్న కుటుంబాలు, ప్రత్యామ్నాయాలు చూపాలని చెప్పేసి TSU EEU డిమాండ్. మొత్తానికైతే బిల్ కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వచ్చింది కాబట్టి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వచ్చిన తర్వాత ఆ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ సంబంధించిన విషయంలో బిల్ కలెక్టర్లు ఈ ఊరూరుగు గ్రామాల్లో అయితే దాదాపుగా పల్లెటూర్లు కానీ చిన్న చిన్న గ్రామాలు కానీ తండాలు కానీ కాలనీలు కానీ ఏమైనా ఉండేది ఆ కాలనీలో పోవాల్సిన అవసరం లేదు. ఇక ఎందుకంటే అక్కడ నళ్ళందరూ కూడా 200 యూనిట్లు ఉపయోగించుకునే పరిస్థితి ఉండదు. 50 యూనిట్ల నుండి 100 యూనిట్లు కాల్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పొద్దున లేచి తయారయ్యారంటే పనులకు పోయేటోళ్ళు మళ్ళీ ఏదో సాయంత్రం కూడా వచ్చి ఇంత తిండి వండుకొని ఇంత తిని సపరేట్గా వండుకుంటారు. వాళ్ళు వాడుకుంటూ గంట సేపు పొద్దున గంట సేపు సాయంత్రం లైట్ వేసుకుంటారు, రాత్రి అంతా ఫ్యాన్ వేసుకుంటారు. గంతే తప్పించి వాళ్ళ గుడిసెల్లో కరెంటే ఉండదు. కాబట్టి ఈరోజు బిల్ కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ బిల్ కలెక్టర్లు ఎవ్వరు కూడా ఉపాధి లేకుండా రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా తప్పకుండా ప్రభుత్వం ఒక మార్గాన్ని చూపించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం, ఎందుకంటే మొన్న ఆర్టీసీలో ఫ్రీ ఇచ్చేది ఉంటే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమైంది అన్నట్టుగానే ఈరోజు మీరు తీసుకొచ్చేటువంటి ఒక్కో పథకం వెనకాల ఎవరన్నా ఇబ్బంది గురైతే వాళ్ళకి సంబంధించిన విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళకి సంబంధించిన విషయంలో కూడా ఉపాధికి సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతున్నాం. కాసులుంటే చాలు, అధికారంలో ఎవరున్నా ఓకే, వాటాలు వెళ్తే అక్రమాలకు అడ్డే లేదు, విలువైన భూములు కైవసం, కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములపై ఫిర్యాదులు, స్పందన కరువు, భూములను కాపాడుతామన్న మాటలు నీటి మూటలైన అధికార పార్టీ నేతలకి అంతుచిక్కని ప్రశ్న. అధికారంలో ఏ ప్రభుత్వం ఉందన్నది కాదు, ఆ ప్రభుత్వంలోని పెద్దలు తమ కన్నుసన్నులో ఉంటే చాలు అన్న చందంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల వ్యవహారం కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో పెద్దల అండతో విలువైన ప్రభుత్వ భూములను కబ్జా పెట్టిన వారు ఇప్పుడు ఆ భూములను కాపాడుకోవడానికి ప్రస్తుత అధికార పార్టీలో ఉన్న వారికి ఎరవేస్తున్నారు. ప్రభుత్వ భూములను కబ్జాదారుల చెర నుంచి కాపాడుతామన్న అధికార పార్టీలోని కొంతమంది ముఖ్య నేతలను బడాబాబులు కాసులతో కబ్జా చేస్తున్న పరిస్థితి నెలకొంది. కాసుల మాయలో పడి వారు ప్రభుత్వాన్ని మాయ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు 10 ఏళ్ల కాలం క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా ప్రభుత్వ భూములు ఎన్ని వేల హెక్టార్లలో ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఈరోజు ఎన్ని భూములు కబ్జా అయినాయి, ఎన్ని భూములలో ఈరోజు కబ్జాదారులు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్న విషయాన్ని మీరు ఒక్కసారి మొన్న మణికొండలో 4-5 ఇండ్లు కూడా కొట్టిరు, అవి ప్రభుత్వ భూములు అని చెప్పేసి అక్రమంగా కట్టిరని చెప్పేసి. మరి 4-5 ఇండ్లు మణికొండలనే ఉన్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల ఎకరాల భూములు ఈరోజు కబ్జాలకు గురైనా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది. ఆ కబ్జాలు చేసిన ప్రభుత్వ భూమిని మొత్తాన్ని కూడా ఈరోజు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. భువనగిరి గుట్ట మొత్తం పోయింది. ఆ భువనగిరి గుట్ట ఈరోజు భువనగిరి సోషల్ వెల్ఫేర్ స్కూల్ వెనకాల ఉన్నటువంటి గుట్ట మొత్తం మాయమైపోయింది. ఆ గుట్ట ఎవరిది? ఆ గుట్ట ఎవరిదని చెప్పేసి ఈరోజు అక్కడ రియల్ ఎస్టేట్ దందా జరుగుతుంది. దాని మీద ఒకరిద్దరు యూట్యూబర్లు ఆనాడు గొడవ చేసిరు, ఏంది కబ్జాలు గురవుతుంది, మొత్తం గుట్ట మొత్తం నాశనం చేస్తున్నారని చెప్పేసి 2-3 రోజుల పాటు వార్తలు వైరల్ చేసిన తర్వాత మళ్ళీ 2వ రోజు నాడు సైలెంట్. ఎందుకు సైలెంట్ అంటే ఆ వార్తల రాష్ట్రాలందరినీ కూడా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసిరు, ముచ్చటపెట్టిరు, అయిపోయింది. ఛాయ్ తాగిరు తిరగలిసి. ఇక ఛాయ్ తాగిన తర్వాత ఏం జరుగుతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా రాష్ట్రంలో ఎన్ని వేల ఎకరాల భూముల్ని ఈరోజు కబ్జా చేసిర్రు. ఆ కబ్జా చేసిన భూముల్ని ప్రభుత్వం దమ్ముంటే వెనక్కి తీసుకురాగలుగుతుందా? ఈరోజు భువనగిరి జిల్లా యాదాద్రి టెంపుల్ పేరుతో అక్కడ అంత పెద్ద ఎత్తున ఈరోజు టెంపుల్ కట్టారు కదా, ఆ టెంపుల్ కింద ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కబ్జా చేసింది ప్రభుత్వం. ఆ బీఆర్ఎస్ నాయకులు కూడా కబ్జా చేసి ఈరోజు పెద్ద హోటల్ కడుతున్నారు. ఆ హోటళ్ళ భూములను ఎవరిచ్చారు? ఎక్కడి నుండి తీసుకున్నారు?